ఓర్ని ఇదేంది గర్భవతిని చేస్తే 10 లక్షల రూపాయలట. ఇట్లా పెట్టొద్దు హెడ్డింగ్లు. మగాళ్ళ కోరికలే టార్గెట్గా కేటుగాళ్ళ మోసం. 100 మంది నుంచి 50 లక్షల వరకు వసూలు. పోలీసుల దర్యాప్తులో మైనర్ సహా 2 అరెస్ట్. బీహార్లో మాన్వాడేలోని వెలుగులోకి ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్. ఇంకా చూడురి స్కామ్. బీహార్లో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్ గా పిలుస్తున్న ఈ మోసంలో మొగోళ్ళ కోరికను కేటుగాళ్ళు టార్గెట్ గా చేశారు. పెళ్ళై చాలా కాలంగా పిల్లలు లేక బాధపడుతున్న మహిళలను గర్భవతులుగా చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని, ఒకవేళ ఫెయిల్ అయితే 5 లక్షలు ఇస్తామని నమ్మించారు. రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ విడతల వారీగా బాధితుల నుంచి డబ్బులు లాగారు. దీంతో కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక చూడురి పిల్లలు కానోళ్ళ దగ్గర ఆ పిల్లలు కనడానికి అంటే ప్రెగ్నెంట్ చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి, ఒకవేళ ఫెయిల్ అయితే 5 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించి ఇక వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తం మీద బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిరు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. ఇది ఎక్కడంటే బీహార్లోని మన్వాడలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్ అంట. ఇండియా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రెగ్నెంట్ స్కామ్. ఫెయిల్ అయితే 5 లక్షల రూపాయలు పక్కా. ఇప్పుడు బీహార్లో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్ పిలుస్తున్న ఈ మోసంలో మగాళ్ళ కోరికలను కేటుగాళ్ళు టార్గెట్ చేశారు. అయితే విషయం ఏంటంటే పెళ్ళయి పిల్లలు కాకుండా వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ప్రెగ్నెంట్ చేస్తే 10 లక్షలు ఇస్తాం, ఒకవేళ ఫెయిల్ అయితే 5 లక్షలు ఇస్తామని చెప్పేసి నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని విడతల వారిగా డబ్బులు తీసుకొని వాళ్ళ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరన్నా ఒప్పుకుంటారా? అది సాధ్యమేనా? అట్లా ఎవరన్నా ఒప్పుకుంటారా? ఏంది ఇది? పోయేటోళ్ళ కన్నా బుద్ధి ఉండాలి. ఏమంటారు చూసినావా? అది చెప్పటోనికి లేకపోయినా ఇంటోని కానీ ఇజ్జత్ ఉండాలిగా అన్నట్టు ఉండాలి. గిట్లా ప్రెగ్నెన్సీలో కూడా స్కాములు చేస్తున్నారు. ఇక దేంట్లో స్కామ్లు ఏది చెప్పు? అన్నిట్ల స్కామ్లే. మొత్తం స్కామ్లతో నడుస్తున్నది. ఏడ దేని మీద స్కామ్ చేయాలి, ఎట్లా స్కామ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తారు కాబట్టి బడి వాళ్ళంతా. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.